హాయ్ హలో టు ఈచ్ అండ్ ఎవరీవన్ వెల్కమ్ బ్యాక్ టు పవన్ స్కాట్ హబ్. దిస్ ఈస్ పవన్ మార్కంటే. సో మొత్తానికి తెలంగాణ అండ్ ఏపీలో ఎంసెట్ రిజల్ట్స్ అనేవి వచ్చేసాయి అనమాట. ఇప్పుడు ప్రతి స్టూడెంట్కి మేజర్గా ఉన్న డౌట్ ఏంటంటే, ఇప్పుడు ఏదైతే నీకు ర్యాంక్ వచ్చిందో ఈ యొక్క ర్యాంక్ని బట్టి నువ్వు బీటెక్లో జాయిన్ అవ్వాలా లేకపోతే డిగ్రీలో జాయిన్ అవ్వాలా, అసలు ఏది తీసుకుంటే నీకు మంచిగా సెట్ అవుతుంది, లేకపోతే ఏది తీసుకుంటే మనకు ఫ్యూచర్గా కెరీర్ ఆపర్చునిటీస్ అనేవి ఎక్కువగా ఉంటాయి అండ్ ఏది తీసుకుంటే నీకు తొందరగా జాబ్ వస్తుంది. సో ఎంసెట్ అయిపోయిన ప్రతి స్టూడెంట్కి మీకు ఇలాంటి డౌట్స్ అనేవి ఉంటాయన్నమాట. సో ఈ రోజు ఇవాళ ఈ వీడియోలో నువ్వు కంప్లీట్గా డీటెయిల్గా స్టెప్ బై స్టెప్ అనేది మాట్లాడబోతున్నాం అనమాట. సో అండ్ అంతేకాకుండా మన యొక్క ఛానల్లో నీకు ఎంసెట్ కౌన్సిలింగ్ ప్రాసెస్ సంబంధించిన కంప్లీట్ గా నీకు వీడియోస్ అనేది ఆల్రెడీ చేశాను, అప్లోడ్ అనేది చేశాను అనమాట. అసలు కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది, నీకు దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అనేది ఏమేమి కావాలి, అండ్ తెలంగాణలో అండ్ ఏపీలో నీకు ఎంసెట్ టాప్ 20 కాలేజ్, టాప్ 10 ఇంజనీరింగ్ కాలేజ్ అసలు ఏమేమి ఉంటాయి అని కంప్లీట్ గా అయితే ఆల్రెడీ డిస్కస్ అనేది చేశాను అనమాట. సో ఇలాంటి యూస్ఫుల్ కంటెంట్ నేను పెట్టగానే మీ దగ్గర రీచ్ కావాలంటే మీరు కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ అండ్ లైక్ బటన్ పెట్టేస్తే ఇంకా నేను పెట్టిన ప్రతి కంటెంట్ అనేది మీకు ఎంబడే నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి అనమాట. సో సబ్స్క్రైబ్ కొట్టేసావు కదా, సో అయితే లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో సింపుల్ గా నేను ఈ యొక్క వీడియోని నీకైతే 2 కేటగిరీస్ కింద అయితే డివైడ్ చేశాను అనమాట. సో ఫస్ట్ మనం చేసిందంటే డిగ్రీ వర్సెస్ బీటెక్ కంపారిజన్స్ అనేది చూద్దాం. అండ్ సెకండ్ పార్ట్ లో మనం అసలు నువ్వు బీటెక్ చూస్ చేసుకోవాలా డిగ్రీ చూస్ చేసుకోవాలా, అంటే నీకు ఏది సెట్ అవుతుందో మనం దాని గురించి అయితే మనం మాట్లాడుకోబోతున్నాం అనమాట. ఇప్పుడు మనం ఫస్ట్ పార్ట్ గురించి మాట్లాడుకుంటే డిగ్రీ వర్సెస్ బీటెక్. సో ఇప్పుడు బీటెక్ చూసుకుంటే మనకు 4 years కోర్స్ అనమాట. అంటే నువ్వు బీటెక్ లో నువ్వు ఏ బ్రాంచ్ తీసుకున్నావు, నువ్వు సిఎస్సి, ఏఎంఎల్, ఏఐడిఎస్, ఇంకా ఈసీఈ, ట్రిపుల్ ఈ, మెకానికల్ ఏ బ్రాంచ్ తీసుకున్నా నువ్వు 4 years నువ్వు బీటెక్ అనేది చేయాల్సింది అనమాట. ఓకేనా? అండ్ నెక్స్ట్ ఇప్పుడు డిగ్రీ చూసుకుంటే మనకు డిగ్రీ అనేది 3 years కోర్స్ అనమాట. సో నువ్వు డిగ్రీలో కూడా మనకు చాలా బ్రాంచెస్ అనేవి ఉంటాయి అనమాట. లైక్ ఎంపీసీఎస్, బిఎస్సిఎస్, ఇంకా బీకామ్, ఇలాంటి చాలా కోర్సెస్ అనేవి ఉంటాయి అనమాట. సో ఇలాంటి కోర్సెస్ అనేది నీకు 3 years కోర్స్ అనమాట. అర్థమవుతుందా? అంటే డిగ్రీ అనేది 3 years కోర్స్, వేరియస్ బీటెక్ అనేది 4 years కోర్స్. అయితే ఈ యొక్క డిగ్రీలో కూడా నీకు ఇప్పుడు కొన్ని కోర్సెస్ అనేది 4 years ఉన్నాయి అనమాట. అర్థమవుతుందా? సో మాక్సిమం డిగ్రీ అనేది 3 years కోర్స్ అండ్ బీటెక్ అనేది 4 years కోర్స్. సో దిస్ ఇస్ ద ఫస్ట్ పాయింట్. సో నౌ లెట్ us డిస్కస్ అబౌట్ సెకండ్ పాయింట్. ఈ యొక్క సెకండ్ పాయింట్ ఏంటంటే, బీటెక్ అనేది ఏదైతే కోర్స్ నువ్వు జాయిన్ అవ్వాలనుకుంటున్నావు, ఈ యొక్క బీటెక్ కోర్స్ అనేది డిగ్రీ కంటే 2 to 3 times అనేది చాలా హార్డ్గా ఉంటుంది అనమాట. సో చాలా మందికి మీకు ఈ యొక్క విషయం అనేది తెలియకపోవచ్చు. ఎందుకంటే మీరు ప్రతి ఒక్కరు ఏమనుకుంటారు, అరే బీటెక్ లైఫ్ అంటేనే చిల్ ఉంటుంది, ఫ్రెండ్స్, పార్టీస్, పబ్స్, ఇంకా ఇలాంటి చాలా ఎంజాయ్మెంట్ ఉంటుంది, అసలు బీటెక్లో కష్టపడాల్సిన అవసరం లేదు అని మీరు అందరూ ఒక హ్యాపీ డే సినిమా ఇలాంటి చూసి మీరు అందరూ చాలా ఇన్స్పైర్ అనేది అవి ఉంటారు. బట్ మీరు ఏదైతే రియాలిటీలో ఉన్నారో నేను చెప్పేది ఏంటంటే, బీటెక్ అనేది అంత ఈజీగా ఉండదు. సో డిగ్రీతో కంపేర్ చేసుకుంటే బీటెక్ అనేది 2 to 3 times హార్డ్గానే ఉంటుంది. ఎందుకంటే నీకు ఇక్కడ యూనిట్ టెస్ట్ అని, అసైన్మెంట్స్ అని, ల్యాబ్స్, రికార్డ్స్, మిడ్స్, ఇంకా ఇంటర్నల్స్, ఎక్స్టర్నల్స్, సెమ్స్, అసలు చాలా హార్డ్ వర్క్ అనేది నువ్వు చేయాల్సి ఉంటుంది వైల్ కంపేర్ టు డిగ్రీ అనమాట. అయితే ఈ యొక్క డిగ్రీలో నీకు ఈ యొక్క బీటెక్ అంత స్ట్రెస్ అనేది ఉండదు. ఎందుకంటే నీకు ఈ యొక్క డిగ్రీ అనేది మాక్సిమం హైదరాబాద్లో కానీ ఇంకా ఆంధ్రప్రదేశ్లో కానీ నీకు ఆఫ్టర్నూన్ వరకు డిగ్రీ కాలేజ్ అనేది రన్ అవుతాయి. ఆఫ్టర్నూన్ తర్వాత నీకు ఫ్రీ టైం అనేది ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మనం ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి డిస్కస్ చేస్తే, ఏదైతే మనకు బీటెక్లో అడుగుతున్నారో, ఏదైతే నీకు బీటెక్లో సిలబస్ ఉంటుందో వైల్ కంపేర్ టు డిగ్రీ నీకు బీటెక్లో చాలా డెప్త్ అనేది ఉంటుంది. అర్థమవుతుందా? నువ్వు ఒకవేళ కోడింగే తీసుకున్నా లేకపోతే ఇంకేదైనా సబ్జెక్ట్ తీసుకున్నా నీకు డిగ్రీలో బేసిక్స్ మాత్రమే ఇస్తారు. బట్ బీటెక్ అనేది టెక్నికల్ కోర్స్ కాబట్టి నీకు బీటెక్లో చాలా డెప్త్ అనేది ఉంటుంది. అండ్ ఈ యొక్క సెమిస్టర్లో అడిగే క్వశ్చన్స్ కానీ అండ్ ఈ యొక్క సెమిస్టర్ ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది కూడా వైల్ కంపేర్ టు డిగ్రీ చాలా డిఫికల్ట్గా బీటెక్ అనేది ఉంటుంది. అర్థమవుతుందా? సో వైల్ కంపేర్ టు డిగ్రీ బీటెక్ అనేది చాలా హార్డ్ అనమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇప్పుడు మనం డిస్కస్ చేసేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అనమాట, ఫీ స్ట్రక్చర్. సో ప్రతి ఒక్కరికి ఈ యొక్క ఫీ స్ట్రక్చర్ గురించి అయితే మీకు తెలియాలన్నమాట. ఎందుకంటే మీకు ఈ యొక్క ఫీ స్ట్రక్చర్ గురించి అండ్ బీటెక్లో ఫీజెస్ అనేది ఏ విధంగా ఉన్నాయో తెలియకుండా మీరు డైరెక్ట్గా వచ్చి బీటెక్లో జాయిన్ అవుతే మీకు తర్వాత చాలా ఇబ్బంది అనేది అవుతుందన్నమాట. సో ఫస్ట్ ఈ యొక్క ఫీ స్ట్రక్చర్ గురించి అయితే మనం మాట్లాడుకుందాం. అయితే ఫస్ట్ వచ్చేసి నువ్వు ఏ కాలేజ్లో, తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో నువ్వు ఏ బీటెక్ కాలేజ్లో జాయిన్ అయినా నీకు మినిమం 1 lakh ఫీజు అయితే పర్ ఇయర్ నువ్వు కట్టాల్సిందనమాట. అర్థమవుతుందా? అంటే నువ్వు యావరేజ్గా చెప్తున్నాను అనమాట. సో ఇప్పుడు టాప్ 10, టాప్ 20 కాలేజ్లో తీసుకుంటే ఈ సంవత్సరం ఇంకా ఫీజెస్ అనేది పెరిగే ఛాన్స్ అనేది ఉంది కాబట్టి నీకు 1,50,000 వరకు కూడా నువ్వు ఫీజెస్ అనేది కట్టాల్సి ఉంటుంది. సో ఈ యొక్క డిగ్రీలో నీకు ఫీజెస్ అనేవి వైల్ కంపేర్ టు బీటెక్ చాలా తక్కువ ఉంటాయి. సో బీటెక్లో ఏంటంటే నువ్వు మినిమం 1 lakh అయితే నువ్వు ఖచ్చితంగా కట్టాల్సిందే. సో 4 years చూసుకుంటే నీకు ఈ యొక్క కాలేజ్ ఫీజే కాకుండా నీకు మళ్ళీ హాస్టల్ ఫీజ్, ఇంకా ఎగ్జామ్ ఫీజెస్, ఇంకా ల్యాబ్ ఫీజెస్, ఇంకా చాలా అయితే ఉంటాయన్నమాట. సో నువ్వు బీటెక్ చేస్తే నువ్వు మినిమం నీకైతే 10 lakhs అయితే నువ్వు ఈ యొక్క బీటెక్ చేయాలంటే రెడీ అయితే పెట్టుకోవాలంట. అండ్ ఇప్పుడు మనం డిగ్రీలో ఫీజెస్ అనేది ఏ విధంగా చూసుకుంటే, సో డిగ్రీలో నీకు మ్యాక్సిమం నువ్వు ఎంత టాప్ కాలేజ్లో నువ్వు డిగ్రీ చేసినా
నీకు 25,000 to 30,000 అనేది మ్యాక్స్ అనమాట. అది మొత్తం 30,000 అనేది కూడా చాలా మ్యాక్స్. సో ఈ యొక్క 30,000 కంటే ఇంకా ఎక్కువ అనేది చాలా రేర్ కాలేజీలో ఉంటాయి అనమాట. అర్థమవుతుంది. ఈ యొక్క డిగ్రీ అనేది 3 years చూసుకున్నా నీకు మొత్తం ఈ యొక్క 3 years అండ్ హాస్టల్ ఫీజు ఇంకా ఎగ్జామ్ ఫీజు అన్ని కలుపుకున్నా నీకు 2 lakhs అనేది దాటదు. అర్థమవుతుందా? అంటే నీకు 10 to 12 lakhs అనేది బీటెక్ లో ఖర్చు అయితే ఈ యొక్క డిగ్రీలో నీకు ఓన్లీ 1.5 to 2 lakhs మాత్రమే ఖర్చు అవుతుంది. అంటే నీ యొక్క ఫైనాన్షియల్ సిచ్యువేషన్ బట్టి నువ్వు బీటెక్ వెళ్ళాలా వద్దా నువ్వు ఇప్పుడే డిసైడ్ అనేది చేసుకోవాలంట. అర్థమవుతుందా? సో బ్లైండ్ గా నువ్వు మా ఫ్రెండ్ జాయిన్ అయ్యాడు, పక్కింటోడు జాయిన్ అయ్యాడు, ఎదురింటోడు జాయిన్ అయ్యాడు, రిలేటివ్స్ చెప్పారని బీటెక్ లో జాయిన్ అవుతాయి, తర్వాత ఫీజు కట్టాల్సింది నువ్వే అనమాట. సో నీకు చాలా ఇబ్బంది అవుతుంది. నువ్వు దాన్ని బట్టి నువ్వు ఈ యొక్క బీటెక్ లో జాయిన్ అవ్వాలంట. ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే మనం జాబ్స్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నమాట. సో ఇప్పుడు ఏదైతే బయట టెక్నాలజీ అండ్ బయట ఏదైతే ఇండస్ట్రీ అనేది ఉందో ఈ యొక్క ఇండస్ట్రీకి అసలు నువ్వు డిగ్రీ చేసినా బీటెక్ చేసినా సంబంధం లేదనమాట. ఎందుకంటే ఇప్పుడు కంప్లీట్ గా ఏది చూసుకున్నా ఏఐ అనేది అవుతుంది. సో ప్రతిది కూడా ఇంకో నెక్స్ట్ 2 to 3 years లో కంప్లీట్ ఏఐ బేస్డ్ అవుతుంది అనమాట. అంటే ఆటోమేటిక్ గా ప్రతిది కూడా ఏఐ వర్క్ అనేది చేస్తుంది అనమాట. అలాంటప్పుడు ఈ యొక్క జాబ్ రోల్స్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఇప్పుడు మనం చూసుకుంటే రీసెంట్ గా ఈ యొక్క ఏఐ అనేది వచ్చాక ఈ యొక్క 2025లోనే నెంబర్ ఆఫ్ లేఆఫ్స్ అనేది అయ్యాయంట. సో మల్టీనేషనల్ కంపెనీస్ లైక్ అమెజాన్, గూగుల్, ఫేస్బుక్ ఇలాంటి కంపెనీస్ లోనే చాలా లేఆఫ్స్ అనేది మనం రీసెంట్ గానే వింటున్నామట. ఇది ఈ విధంగా ఉంటే మనకి ఇప్పుడు చూసుకుంటే ఈ యొక్క బీటెక్ లో నీకు అక్కడ లేఆఫ్స్ అనేది ఇంక్రీజ్ అవుతూనే ఉన్నాయి అండ్ ఈ యొక్క బీటెక్ కాలేజ్ లో నెంబర్ ఆఫ్ అడ్మిషన్స్ కూడా ఇంక్రీజ్ అనేది అవుతూనే ఉన్నాయన్నమాట. ఇంటర్మీడియట్ అయిపోయిన ప్రతి స్టూడెంట్ ఏ విధంగా ఆలోచిస్తారంటే బీటెక్ తీసుకుంటేనే సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అవుతాము అని ఆలోచిస్తారు. అండ్ అంతేకాకుండా ఈ యొక్క బీటెక్ లో కూడా ఎస్పెషల్ గా ఏదైతే సిఎస్సి ఉందో ఈ యొక్క సిఎస్సి బ్రాంచ్ ఒక్కటి తీసుకుంటే మనం సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతాము అని ప్రతి ఒక్కరు ఒక భ్రమలో ఒక ఇమాజినేషన్ ఉంటారనమాట. సో విచ్ ఇస్ కంప్లీట్లీ రాంగ్. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే నేను చెప్పాను కదా బయట ఈ యొక్క టెక్నాలజీ అండ్ బయట ఏదైతే ఇండస్ట్రీ ఉందో ఈ యొక్క ఇండస్ట్రీకి నీకు నీ యొక్క డిగ్రీతో సంబంధం లేదనమాట. నువ్వు బీటెక్ చేసావా డిగ్రీ చేసావా ఇట్ డజంట్ మ్యాటర్. సో నువ్వు ఏదైతే నీ దగ్గర స్కిల్స్ ఉన్నాయో నువ్వు డిగ్రీ చేస్తే నీకు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ జాబ్ అనేది వస్తుంది అనమాట. అర్థమవుతుందా? అంటే నువ్వు బీటెక్ చేస్తే నీకు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ జాబ్ అనేది రాదు. పాస్ అయినా 70% వచ్చింది కానీ నీకు సరిగా ల్యాప్టాప్ నడిపియడానికి రాదు, వాడు అడిగిన క్వశ్చన్ ఇంగ్లీష్ చెప్పనీకి రాదు, ల్యాప్టాప్ లో ఒక ప్రాజెక్ట్ చేస్తానికి రాదు, వాడు ఎట్లా జాబ్ ఇస్తాడు మల్టీనేషనల్ కంపెనీ? నువ్వు డిగ్రీ చేసి నీ దగ్గర మంచి స్కిల్స్ ఉన్నా నీకు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ జాబ్ అనేది వస్తుందన్నమాట. కానీ నువ్వు ఒకవేళ డిగ్రీ చేస్తే నువ్వు అడిషనల్ గా నువ్వు ఏదైతే కోర్స్ అనేది నేర్చుకుంటావో దానితో పాటు నీకు ఈ యొక్క సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ సంబంధించిన స్కిల్స్ అనేది నువ్వు నేర్చుకోవాలంట ప్యారలల్ గా. అర్థమవుతుందా? సో నీకు డిగ్రీ చేస్తే నీకేమవుతుంది, ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్ అనేది ప్రిపేర్ అవుతున్నారో సో గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు మోస్ట్లీ నీకు డిగ్రీ ప్రిఫర్ చేయడమే నేనైతే కరెక్ట్ అంటానమాట. ఎందుకంటే డిగ్రీలో చూసుకుంటే మనకు ఓన్లీ ఆఫ్టర్నూన్ వరకు కాలేజ్ అనేది ఉంటుంది అండ్ సబ్జెక్ట్స్ కూడా చాలా ఈజీగా ఉంటాయి. సో నువ్వు సెమిస్టర్ ముందు చదువుకుంటే నీకు ఎనఫ్ అనమాట. సో అలాంటప్పుడు నువ్వు ఈ యొక్క డిగ్రీ ఆఫ్టర్నూన్ వరకు కాలేజ్కి వెళ్ళి ఆఫ్టర్నూన్ తర్వాత నువ్వు పార్ట్ టైం లేకపోతే ఈ యొక్క ఏదైతే నువ్వు గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అవుతున్నావో లైక్ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ ఇంకా ఏదే గవర్నమెంట్ జాబ్ అయినా సరే నువ్వు దానికి ప్రిపేర్ అనేది అవ్వచ్చు అనమాట. సో నీకు ఈ యొక్క 3 years అయిపోయేసరికి నువ్వు ప్యారలల్ గా డిగ్రీ ప్రిపేర్ అవుతావు యాజ్ వెల్ as నువ్వు గవర్నమెంట్ జాబ్ కూడా ప్రిపేర్ అనేది అవుతావు అనమాట. అర్థమవుతుందా? సో నువ్వు బీటెక్ తీసుకుంటే ఏమవుతుంది, నీకు ఇక్కడ అసలు టైం అనేది దొరకదు. ఎందుకు చెప్తున్నా అంటే నువ్వు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కాలేజీలో ఉంటారు అండ్ కాలేజ్ నుంచి వచ్చాక అసైన్మెంట్స్ అని ఎగ్జామ్స్ అని దానికి దీనికి ఇంకా ప్రిపేర్ అవుతూనే ఉంటారు అనమాట. సో ఎవరైతే గవర్నమెంట్ జాబ్ అనేది ప్రిపేర్ అవుతున్నారో మీరు డిగ్రీ అనేది ప్రిఫర్ చేయడం కరెక్ట్ థింగ్ అనమాట. అండ్ ఎవరైతే నేను ఫైనాన్షియల్ గా అంత ఖర్చు పెట్టలేను బ్రో, అసలు నాకు చాలా ఎక్కువ ర్యాంక్ అనేది వచ్చింది, నాకు మంచి కాలేజ్ లో సీట్ కూడా రాదు అని ఎవరైతే అనుకుంటున్నారో మీరు కూడా డిగ్రీలో జాయిన్ అయ్యి మీరు కూడా స్కిల్స్ అనేది పెంచుకోవచ్చు అనమాట. సో చాలా మంది ఏమనుకుంటారు అంటే ఇప్పుడు బయట గవర్నమెంట్ జాబ్స్ అనేది కూడా లేవు అని అనుకుంటారు అనమాట డిగ్రీ చేస్తే. బట్ బీటెక్ చేస్తే కూడా బయట జాబ్స్ అనేవి కూడా చాలా తక్కువగా ఉన్నాయి. అర్థమవుతుందా? అంటే నువ్వు డిగ్రీ చేసిన బీటెక్ చేసిన సిచ్యువేషన్ అనేది బయట ఒకేలాగా ఉంది అంతే అని మీరు ఏదో మూవీలో చూసి ఇంకా బీటెక్ తీసుకుంటే ఇంకా లైఫ్ సెట్ రా బాబు, ఇంకా 4 years మనం చదివినా చదవకపోయినా ఒక 20 lakhs ప్యాకేజ్ అనేది వచ్చేస్తుంది, తర్వాత ఇంకా మనం చిల్లుగా ఉండొచ్చు అని ప్రతి ఒక్కరు ఒక భ్రమలో ఉంటారనమాట. కానీ ఏదైతే ఇప్పుడు బీటెక్ కాలేజ్లో చూసుకున్నా ఇప్పుడు ఈ యొక్క బీటెక్ కాలేజ్ సిలబస్ ఉంటుంది కదా, సో మీకు లిటరల్ గా చెప్పాలంటే ఈ యొక్క బీటెక్ కాలేజ్లో ఉన్న సిలబస్ అనేది 20 to 25 years బ్యాక్ సిలబస్ అనేది అదే విధంగా నడిపిస్తున్నారు అనమాట. అర్థమవుతుందా? బట్ ఇప్పుడు ఏదైతే ఇండస్ట్రీ ఉందో ఇప్పుడు లేటెస్ట్ ఇండస్ట్రీలో టెక్నాలజీస్ అనేటివి అసలు ఎంత స్పీడ్గా చేంజ్ అవుతున్నాయి అంటే అంత స్పీడ్గా చేంజ్ అవుతున్నాయి అనమాట. అసలు ఈ ఇప్పుడు ఉన్న టెక్నాలజీకి సంబంధించిన ఒక్క సిలబస్ కూడా ఒక సబ్జెక్ట్ కూడా మనకి ఈ యొక్క బీటెక్ లో కనిపించవు. అర్థమవుతుందా? అలాంటప్పుడు నువ్వు ఈ యొక్క బీటెక్ చేసినా నువ్వు మళ్ళీ బయటికి వచ్చి అంటే నువ్వు మళ్ళీ నీ యొక్క పర్సనల్ గా నువ్వు ప్రిపేర్ అవ్వాల్సిందే అనమాట. సో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలంటే నువ్వు డిగ్రీ తీసుకొని కూడా నువ్వు పర్సనల్ గా మళ్ళీ ప్రిపేర్ అవ్వాల్సిందే, నువ్వు బీటెక్ తీసుకున్నా నువ్వు మళ్ళీ పర్సనల్ గా ప్రిపేర్ అవ్వాల్సిందే. నువ్వు ఏ కాలేజ్ చేసినా
టాప్ 10 కాలేజ్లో కాదు టాప్ 5 కాలేజ్లో చేసినా నువ్వు మళ్ళీ నీ యొక్క పర్సనల్గా నువ్వు స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకుంటే తప్ప నీకు ఎవరు కూడా నీకు జాబ్ అనేది ఇవ్వరు. అర్థమవుతుందా? సో డిగ్రీ చేసినా బీటెక్ చేసినా సిచ్యువేషన్స్ అన్ని సేమ్గా ఉంటాయి. సో నువ్వు ఒకవేళ మంచి ర్యాంక్ వచ్చి లేదు బ్రో నేను ఖచ్చితంగా ఈ యొక్క పర్టికులర్ సివిల్ ఇంజనీర్ లేకపోతే పర్టికులర్ మెకానికల్ లేకపోతే పర్టికులర్ ఎలక్ట్రికల్ లేదు నేను ఖచ్చితంగా సాఫ్ట్వేర్ ఇంకా నేను సిఎస్సి తీసుకునే అవుతానంటే నువ్వు బీటెక్లో రావాలంట. లేదు నాకు మంచి ర్యాంక్ రాలేదు అంటే కొంచెం ఎక్కువ ర్యాంక్ అనేది వచ్చింది నాకు టాప్ కాలేజ్లో సీట్ అనేది రావడం లేదు సో నాకు ఫైనాన్షియల్ కూడా నేను స్టేబుల్గా లేను అని ఎవరైతే అనుకుంటారో సో మీరు డిగ్రీ తీసుకొని ప్యారలల్గా నువ్వు ఏదైతే కోర్స్ అనుకుంటున్నావో ఆ యొక్క స్కిల్స్ అన్ని కూడా నేర్చుకొని నువ్వు కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనేది అవ్వచ్చు అనమాట. అర్థమవుతున్నా? సో ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే నువ్వు బీటెక్ తీసుకోవాలన్నా డిగ్రీ తీసుకోవాలనుకున్నా అసలు నీ యొక్క ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఎక్కడుంది. సో నువ్వు పర్టికులర్గా నువ్వు టెక్నాలజీకి ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటావు. నువ్వు ఈ యొక్క టెక్నాలజీ సైడ్ నాకు చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఉంది అండ్ నేను ఫీజు కూడా ఆఫర్ చేయగలను అండ్ ఫైనాన్షియల్ కూడా నేను ఓకే ఉన్నాను అండ్ ఇప్పుడు కూడా నేను టాప్ కాలేజ్లో సీట్ అనేది వస్తుంది అని నువ్వు అనుకుంటే సో నువ్వు ఈ యొక్క బీటెక్ కాలేజ్ సైడ్ రా. అండ్ నెక్స్ట్ ఎవరైతే గవర్నమెంట్ జాబ్ సైడ్ రావాలనుకుంటున్నారో మీరు డిగ్రీకి ప్రిఫర్ అనేది చేయను అనమాట. అర్థమవుతుందా? సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో అనమాట. అండ్ ఇంకా మీకు డిగ్రీ ఆర్ బీటెక్ ఆర్ ఇంకా ఎంసెట్ కౌన్సిలింగ్ ప్రాసెస్ సంబంధించిన ఎటువంటి డౌట్ ఉన్నా లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. అండ్ మీ అందరి కోసం కూడా ఒక కమ్యూనిటీ గ్రూప్ అనేది కూడా నేనైతే క్రియేట్ అనేది చేశాను అనమాట. సో కింద డిస్క్రిప్షన్ లో టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ కమ్యూనిటీ లింక్స్ అనేవి ఉంటాయి అనమాట. సో అక్కడ మీలాంటి వాళ్ళు చాలా మంది స్టూడెంట్స్ అనేవి ఉంటారన్నమాట. సో మీకు ఎటువంటి డౌట్ ఉన్నా మీరు అక్కడికి వచ్చి అడగొచ్చు అనమాట. ఎందుకంటే చాలా మందికి కూడా మీకున్న డౌట్స్ అనేవి ఉండే కాబట్టి మనం అయితే వాటిని క్లారిఫై చేసుకోవడానికి మనకు ఎక్కువ స్కోప్ అనేది ఉంటుంది అనమాట. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. అండ్ సో ఒకవేళ మీకు ఈ యొక్క వీడియో అనేది నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు పవన్ స్కోడ్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఎ లాట్.